సో హలో గాయ్స్, మరొక్కసారి వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ విత్ సి. ఎపిసోడ్లో నేనైతే మీకు సేబర్ ఎక్స్పర్ట్ పజిల్ ఎలా చేయాలైతే చూపించబోతున్నాను. మనం స్టార్టింగ్లో అయితే ఇక్కడ గైస్ నేను మెయిన్ స్టార్టర్లో ఉన్నా కాబట్టి జంగిల్కి అయితే వెళ్ళాలి. ఆగండి గైస్, నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే నైస్, నేను స్లూప్ అయితే తీసుకున్నా. గైస్ మనకి మెయిన్ స్టార్టర్ నుంచి ఈ డైరెక్షన్లో మీకు కనబడుతున్నట్టుంది, అటు కాదు యాక్చువల్లీ. ఇగో గైస్, ఈ డైరెక్షన్లో మనకైతే జంగిల్ అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా జంగిల్కి వెళ్ళిపోదాం పదండి. తొందరగా వెళ్తే నేను గైస్ ఇది ఓన్లీ ఎపిసోడ్ సేబర్ ఎక్స్పర్ట్ పజిల్ ఎలా చేయాలో ఓన్లీ దానికోసమే. సో నేనైతే చూపిస్తాను. యాక్చువల్లీ నేనైతే కంప్లీట్ చేసేసాను కాబట్టి నేను మరీ చేయలేను అనుకుంటా. ఓకే, ఇది మన జంగిల్ గైస్. ఈ జంగిల్లో ఆగండి గైస్, నా మనీని పట్టించుకోకండి, అందులో ఏం లేవనుకోండి. గైస్ మనకి జంగిల్లో అక్కడిక్కడ కొన్ని ఇలా గ్రీన్ కలర్ ప్లేట్స్లో ఉన్నాయి. ఇగోండి గైస్, ఇగో ఇది లొకేషన్ నెంబర్ 1. ఇంకా సెకండ్ది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే, సేమ్ టీమా మెరీన్స్ అయితే వాళ్ళు కూడా. గైస్ ఒకటి అక్కడ ఉంటుంది, ఇంకోటి ఇదిగోండి గైస్, ఇదిగోండి లొకేషన్ నెంబర్ 2. ఇక్కడ ఇలా జంప్ చేసి ఇక్కడ నొక్కచ్చు. ఇంకోటి లొకేషన్ నెంబర్ 3 గైస్, ఇదిగోండి ఇక్కడ. ఇంకొకటి మనకు అక్కడ ఉంటుంది. వన్ షాటేలే గైస్. ఇంకొకటి ఇక్కడ మనకు ఉంటుంది, చూపిస్తా గైస్, ఇదిగోండి. ఇంకొకటి ఇక్కడ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం 5 లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ నొక్కాలి మనం గైస్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ కనబడట్లేదు గైస్, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇవి మొత్తం మనం నొక్కాక ఇక్కడ లోపల ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది గైస్. దీంట్లోకి వెళ్తే ఇదిగోండి మీకు ఇక్కడ ఈ టార్చ్ అయితే ఉంది కదా. నేను పికప్ చేసుకున్నానా? యాక్చువల్లీ నేను పికప్ చేసుకోలేను అనుకుంటా. ఇదిగోండి గైస్, ఈ టార్చ్ మీరైతే తీసుకోండి. ఇక్కడ ఉంది కదా, ల్యాండ్స్ ఆఫ్ శాండ్ మై హోమ్ డస్ స్టాండ్ నౌ డార్క్ అండ్ గ్రిమ్ బ్రింగ్ లైట్ విత్ ఇన్. ఓకే, ఇది మనం అయితే తీసుకొని డెజర్ట్కి అయితే వెళ్ళాలి గైస్. ఒక్క నిమిషం. ఓకే, మీరు ఈ టార్చ్ తీసుకొని మధ్యలో ఎక్కడ డై అవ్వకుండా డెజర్ట్కి అయితే వెళ్ళాలి. సెట్ హోమ్ పాయింట్ వస్తున్నాడు అన్న. సెట్ హోమ్ పాయింట్ పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది. ఓకే యాక్సెప్ట్. ఓకే డన్ గైస్. ఇప్పుడు మనం అయితే డెజర్ట్కి అయితే వెళ్ళాలి. మీరు ఆ టార్చ్ తీసుకొని ఇదిగోండి ఈ డైరెక్షన్లో అయితే వెళ్ళాలి. అటువైపు పైరెట్ విలేజ్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో మనకి చిన్న ఒక శాండ్ ఐలాండ్లో ఒకటి కనిపిస్తుంది గైస్, అదే డెజర్ట్. ఇవన్నీ ఇక్కడ ఎవరో పీవీపీ వేసుకుంటున్నారు. ఓకే, ఇది మిడిల్ టౌన్. అదిగోండి గైస్, అక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది కదా, చూడండి గైస్. ఒక్క నిమిషం, అదిగోండి అక్కడ శాండ్లా ఉంది. ఓకే పదండి, అక్కడికైతే వెళ్దాం. మ్యాగ్మా యూజర్ మెరీన్ అనుకుంటా. మెరీనా? మెరీన్ గైస్. ఐలాండ్ ఏది? ఓ మై గాడ్, సడన్గా మాయమైపోయింది ఏంటి? ఇటే గైస్, అదిగోండి ఇది మన డెజర్ట్. మీరు ఒక్కసారి కూడా డై అవ్వకూడదు. నా రికమెండేషన్ మీ ఫ్రెండ్ హెల్ప్తో చేయొచ్చు, అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఫ్రెండ్ లేకపోయినా మీరు పీవీపీ డిసేబుల్ చేసుకొని ఇంకా మెరీన్లో ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ మెరీన్ ఎక్కువ ఉంటారు. అయ్యో బోట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఇక్కడ మీరు ఇలా ఇది బోట్ డీలర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ వస్తే గైస్, ఇక్కడ మీకు ఇలా లైట్ వెలుగుతున్నట్టుంది కదా, ఈ హౌస్లోకి వెళ్ళండి. ఈ వాల్, ఇక్కడ మీకు వాల్ ఉంటుంది, ఆ టార్చ్ ఇలా పట్టుకొని దాన్ని ఇలా నొక్కితే ఇక్కడ లోపల ఓపెన్ అవుతుంది గైస్. ఇదిగోండి ఈ కప్ ఏదైతే ఉందో
యాక్చువల్లీ నాకు వాటర్ ఫిల్ అయి ఉంది. మీకు ఖాళీది ఉంటుంది, దాన్ని తీసుకొని ఇక్కడ చూడండి ఈ ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్ళాలి. సో పదండి వెళ్దాం. ఫ్రోజన్ విలేజ్ ఇది వస్తుందా రాదా? ఓ మై గాడ్ వచ్చింది. ఓకే, మనం అది తీసుకొని ఒక్కసారి కూడా డై అవ్వకుండా ఫ్రోజన్ విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. గైస్ పైరేట్ స్టార్టర్ అటువైపు ఉంటుందా? ఇక్కడ కొలసియం దగ్గరలో, జంగిల్ దగ్గరలో ఉంటుంది గైస్. మనమైతే చూడొచ్చు. గైస్ నా రికమెండేషన్ ఏంటంటే డిసేబుల్ స్లాగ్ చేయడానికి ఫాస్ట్ మోడ్ మంచిదే, కానీ ఇలాంటివి చేసేటప్పుడు కనబడదు ఐలాండ్స్. గైస్ ఇదిగోండి, అది మనకైతే అదిగోండి ఆ డైరెక్షన్లో, అదేమో డెజర్ట్ అంటారా, అది ఫ్రోజన్ విలేజ్. అక్కడ మీరైతే నేను చూపిస్తా ఎక్కడ పెట్టాలో. మెరీనేనా? ఎందుకు సార్ అలా మమ్మల్ని చంపుతున్నారు? ఓకే పదండి మనమైతే వెళ్దాం. ఓకే ఈ డైరెక్షన్లోనే అయితే మనమైతే వెళ్ళాలి. మళ్ళీ ఏం కనిపించట్లేదు. దీనికి మళ్ళీ ఏదో అయింది, మళ్ళీ సడన్గా ఏం కనిపించట్లేదు. దూరం దాకా ఇదిగోండి గైస్, ఇదే ఫ్రోజన్ విలేజ్. ఓకే ఫ్రోజన్ విలేజ్లో మీరు ఆ కప్పు తీసుకొని, యాక్చువల్లీ మనం ఇక్కడ బోట్ డీలర్ దగ్గర ఉంటాము. ఇలా వచ్చేసి గైస్ ఈ డైరెక్షన్లో ఇక్కడ మీకు ఒక కేవ్లా కనిపిస్తుంది చూడండి. కేవ్ లోపలికి వెళ్తే ఇక్కడ ఎబిలిటీ టీచర్ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ నాకు గైస్ ఇక్కడ నుంచి డ్రాప్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ కప్పుని ఇక్కడ ఇలా పట్టుకొని మీరు ఉంటే అందులో వాటర్ అయితే ఫిల్ అవుతుంది. తర్వాత మీరు ఆ వాటర్ని తీసుకొని గైస్ ఇగో ఈ హౌస్లో లోపల ఒక పూర్ మ్యాన్ అయితే ఉంటాడు, సిక్ మ్యాన్. తినకి మనమైతే అది ఇస్తే మనకైతే వస్తుంది గైస్ ఒకటి. తను ఏమంటాడంటే టాక్ టు మై చైల్డ్ ఇన్ పైరెట్ విలేజ్ అంటాడు. సో మనమైతే పైరెట్ విలేజ్కి వెళ్దాం పదండి. గైస్ పైరెట్ విలేజ్లో రిచ్ మ్యాన్ అని ఒకడైతే ఉంటాడు గైస్, తన దగ్గరికి అయితే మనమైతే వెళ్ళాలి. ఇదిగోండి ఇటువైపు అయితే మనకి స్ట్రైట్ వెళ్తే పైరెట్ విలేజ్ అయితే వస్తుంది. సో పదండి పైరెట్ విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే లెట్స్ గో. ఎవరి ఫ్రెండ్ నువ్వు? మెరీనా? ఓ మంగు అంట పేరు. సో పదండి మనమైతే వెళ్దాం. లెట్స్ గో. అక్కడ వేసి కొట్టాలి ఇళ్ళ మీద, హౌజెస్. ఓకే పదండి, మనం ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు. గైస్ అది పైరెట్ విలేజ్. యాక్చువల్లీ మనం స్టార్టింగ్లో వెళ్ళలేదులేండి. ఇదైతే పైరెట్ విలేజ్ గైస్. జంగల్లో ఫస్ట్ క్వెస్ట్ చేయాలి, సెకండ్ ఇక్కడ డెజర్ట్కి వెళ్ళాలి. డెజర్ట్కి వెళ్ళాక మనమైతే అక్కడ ఒక కప్పు దొరుకుతుంది, ఆ కప్పు తీసుకెళ్ళి ఫ్రోజన్ విలేజ్లో వాటర్ నింపుకొని అక్కడ సిక్ మ్యాన్కి ఇస్తే గో టు మై చైల్డ్ ఇన్ పైరెట్ విలేజ్. పైరెట్ విలేజ్కి అయితే రావాలి గైస్ మనం. ఓకే మనం పైరెట్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సాగండి, నేను అటువైపు పార్క్ చేసి అటువైపు పెడతా బోటు. ఓకే గైస్ ఇది పైరెట్ విలేజ్. మనకి అక్కడ అటువైపు ఎంట్రన్స్ అయితే ఉంది కదా, ఇక్కడ ఒక చెస్ట్ అయితే దొరుకుతుంది మీకు. ప్రతిసారి కాదులేండి, ఇక్కడ 3 హౌసెస్ ఉంటాయి. ఇక్కడ ఈ స్టెప్స్ పక్కన ఇక్కడ ఇదిగోండి గైస్, రిచ్ మ్యాన్ అని ఒక అతను అయితే ఉంటాడు. ఇదిగోండి ఇతనే రిచ్ మ్యాన్. మాట్లాడితే యాక్చువల్లీ మీకు ఏం చెప్తాడంటే తన డబ్బులన్నీ మాబ్ లీడర్ తీసుకున్నాడంట గైస్. ఇదిగోండి గైస్ అక్కడ ఒక బుజ్జి ఐలాండ్ లాగా ఉంది కదా గైస్, ఇదే మాబ్ లీడర్ ఉండే ఐలాండ్. మనం పదండి అక్కడికి వెళ్ళి మాబ్ లీడర్ ఏది, సారీ గైస్ నేను అటువైపు చూసిన. మనం మాబ్ లీడర్ని అయితే డిఫీట్ చేస్తే టాక్ టు రిచ్ మ్యాన్ అని మీకు ఒక టైటిల్ అయితే వస్తుంది. టైటిల్ కాదు, ఇక్కడ పైన రాసి ఉంటుంది. అప్పుడు మీరు రిచ్ మ్యాన్కి టాక్ చేస్తే మీకు ఒక రెలిక్ అనేది ఒకటి వస్తుంది గైస్. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఈ ఐలాండ్లో అయ్యో గైస్ ఇక్కడ నుంచి మనం ఇదిగోండి గైస్ ఇక్కడ
మనమైతే లోపలికైతే వెళ్ళాలి గైస్. ఇదిగోండి ఇతనే మాబ్ లీడర్. మనం మాబ్ లీడర్ని డెఫీట్ చేస్తే డ్యామేజ్ చేసి కూడా ఫ్రీ అనుకోండి. మాబ్ లీడర్ని అయితే డెఫీట్ చేద్దాం గైస్. మాబ్ లీడర్ని డెఫీట్ చేస్తే మనకైతే మీకైతే టాక్ టు ది రిచ్ మ్యాన్ అని అయితే వస్తుంది గైస్. రిచ్ మ్యాన్కి మనొకసారి మనం అయితే మాట్లాడాలి. సో పదండి వెళ్దాం. ఓకే రిచ్ మ్యాన్ వీఆర్ కమింగ్ ఇటువైపు గైస్. ఓకే గైస్, మీరు ఒకటి గమనించారని టైగర్ ఫ్రూట్ అయితే వదిలేసి మళ్ళీ ఒకసారి బుద్ధ అయితే తిన్నాను గైస్. మళ్ళీ రిచ్ మ్యాన్కి మాట్లాడితే మీకు రెలిక్ అనేది ఒకటైతే ఇస్తాడు గైస్. ఆ రెలిక్ని తీసుకొని మనం మళ్ళీ ఒకసారి జంగల్కి అయితే వెళ్ళాలి. ఆ జంగల్లో రెలిక్ ఎక్కడ వాడాలో నేనైతే చూపిస్తాను ఆగండి గైస్. గైస్ మనం ఇలా వస్తామా, ఇక్కడ మన గాచా అయితే ఉంటాడు కదా, ఇదిగోండి గాచా దగ్గర ఇదిగోండి గైస్. మీకు ఇక్కడ ఒక డోర్ అయితే ఉంటుంది. ఈ డోర్ దగ్గర ఆ రెలిక్ ఒక కీ లాంటిది అయితే ఉంటుంది గైస్, అది కీ లాగా. అక్కడికి వస్తే లోపల ఇక్కడ సేబర్ ఎక్స్పర్ట్ ఉంటాడు. సేబర్ ఎక్స్పర్ట్ చంపితే మీకు ఈ సేబర్ స్వాడ్ అయితే వస్తుంది గైస్. ఇదిగోండి దీని ఫస్ట్ మూవ్ డెడ్లీ రష్ గైస్, ఇది ఉంటుంది. ఇంకా సెకండ్ మూవ్ అయితే ట్రిపుల్ స్లాష్. నేను అప్పటి నుంచి దీన్నే యూజ్ చేస్తున్నా. మంకీ ఇంకా డై కూడా అవ్వలేదు. ఇదేనా మంకీ గైస్? ఇదిగోండి హాఫ్ హెల్త్, ఎందుకంటే నాకు అంత స్టాట్సే లేవు అసలు స్వాడ్లో. సో ఇది గైస్, నేను ఈ ఎపిసోడ్లో అయితే సేబర్ క్వెస్ట్ ఎలా చేయాలో అయితే చెప్పాను. మీరు కావాలంటే ఇంకా దేని గురించి అయితే డౌట్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే నేను పక్కా ఆ ఫుల్ వీడియో ఎలా చేయాలో అయితే పెట్టిస్తాను. మన ఛానల్లో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి గైస్. తప్పకుండా ఆ వీడియోస్ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్. సో వచ్చే బ్లాక్ రూట్స్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.